అందరికీ హాయ్ అండి. ఈ రోజు మన వీడియోలో మునంకాడలతో బిర్యానీ చేయబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళకి మంచి టేస్టీ అయినా హెల్దీ అయినా బిర్యానీ, అలాగే నాన్ వెజ్ కి ఏమాత్రం తక్కువ లేకుండా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మునంకాళ్ళు బిర్యానీ చేసేటప్పుడు నేత మునంకాళ్ళు తీసుకోకూడదు, ముదిరిపోయినవి తీసుకోకూడదు. ఇలా మీడియం సైజు మునంకాళ్ళు ఒక కట్ట అయితే చాలండి. ఇలా 3 ఇంచులా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో వెన్న ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీ దగ్గర బటర్ క్యూబ్ ఉంటే ఒక క్యూబ్ వేసుకోండి, ఓకేనా. వెన్న కరిగిన తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత హోల్ గరం మసాలా ఇలాగా రెడీ చేసుకోండి. హోల్ గరం మసాలాలో లవంగాలు 5-6, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, స్టోన్ ఫ్లవర్ 1, తేజ్పత్రి 2, చెక్క ముక్కలు 3, మరాఠా మొగ్గు 3, అనానాస్ పువ్వులు 2, జాపత్రి కొంచెం, యాలక్కి ఒక 5 నుండి 6 తీసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నూనె వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ మసాలాలో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు ఇందులో పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 ఇలా పొడవుగా స్లైసెస్ లా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేయకుండా ఇలాగా హోల్ పచ్చిమిర్చి కట్ చేయకుండా ఇలాగ 6 నుండి 7 వేసుకోవాలి. కారం ఎక్కువ ఉండదు, తినడానికి చాలా చాలా హితంగా ఉంటుంది. ఎండాకాలం కారం తక్కువ తింటే మంచిది, ఓకేనా. ఇందులో ఒక గుప్పిడి పుదీనా కూర, ఒక గుప్పిడి కొత్తిమీర వేసుకొని అవి కూడా నూనెలో ఫ్రై చేసినామంటే టేస్ట్ ఇంకా అదృష్టం అండి. మీరు చేసే పలో సూపర్ హిట్ అంతే, ఓకేనా. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ వేసినామంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మునంకాడలు హీట్ కదండి, హీట్ మన బాడీకి హీట్ కాకుండా కాపాడుతుంది. టేస్ట్ సూపర్, స్మెల్ కూడా అదుర్స్ అనమాట. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంకి పెట్టేసి కలపాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఫ్లేమ్ మీడియంకి పెట్టి కలపండి. నానబెట్టిన బఠానీ ఒక 1/2 కప్పు వేసుకోవాలి. బఠానీ వేసిన తర్వాత 5 నిమిషాలు ఆ నూనెలో ఫ్రై చేసుకోవాలండి. పచ్చి స్మెల్ ఉంటే బఠానీ బాగోదు కాబట్టి 5 నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత మునంకాళ్ళు మనం కట్ చేసి పెట్టాం కదా, మునంకాళ్ళు ఒక క్యాప్సికమ్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీడియం సైజు టమాటాలో 3 వేసుకోవాలి, ఓకేనా. టమాటాలు వేసుకోవాలి, చాలా చాలా బాగుంటుంది. మునంకాడలు, క్యాప్సికమ్, టమాటో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే హోమ్ మేడ్ బిర్యానీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పెరుగు 1/2 కప్పు వేసుకోవాలి. ఈ బిర్యానీకి, మునంకాడల బిర్యానీకి పెరుగు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మీరు ఈసారి చేసినప్పుడు వేసుకొని టేస్ట్ చూడండి, అప్పుడు నాకు కమెంట్ అయ్యండి, ఓకేనా. ఇలాగ వేసి అన్నీ కలిపిన తర్వాత ఉప్పు 2 టేబుల్ స్పూను. ఉప్పు క్వాంటిటీ అంటే 1 గ్లాస్ రైస్ తీసుకుంటే, అది మనం నీరు తాగుతాం కదా, పెద్ద సైజు గ్లాసు 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 టేబుల్ స్పూన్ ఉప్పు కరెక్ట్ క్వాంటిటీ అనమాట. ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుండి 8 నిమిషాలు ఇలా ఉడకబెట్టినామంటే ఉప్పు కారం అన్ని మునంకాళ్ళకి పట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఇందులో ఒక అరగంట పాటు నానబెట్టిన సోనా మసూరి రైసే వేసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, అరగంట నానబెట్టాను. బాస్మతి రైస్ కాదండి, మనం సోనా మసూరి అంటే అన్నం తింటాం కదా, అదే రైస్ వేస్తున్నాను. ఈ గ్లాసులోనూ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, 1 గ్లాస్ రైస్ 2 గ్లాసుల నీరు. అదే బాస్మతి రైస్ తీసుకున్నారంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీరు వేసుకోవాలి, ఓకే. ఇప్పుడు ఇందులో అరచెక్క నిమ్మకాయ రసం పిండిసినామంటే ఇంకా చెప్పలేం, టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. మనము మిరపకాయలు కొయ్యలేదు కాబట్టి కారం హెవీ ఉండదండి, లైట్గా ఉంటుంది కారం. ఎండాకాలం లైట్గా కారం తినాలి, ఓకేనా. ఇప్పుడు అన్ని కలిపి మూత పెట్టి విషయాలు పెట్టి 2 విషయాలు వస్తే చాలండి, మనం చేసే మునంకాళ్ళ బిర్యానీ రెడీ అయిపోతుంది. 2 విషయాలు వచ్చింది. ఇప్పుడు మూత తీసి చూసేద్దామా, మన మునంకాళ్ళ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, ఎప్పుడు కూడా మునంకాళ్ళ బిర్యానీ చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే నేత మునంకాళ్ళు తీసుకోకూడదు, ముదార తీసుకోకూడదు. అంటే మీడియం సైజు మునక్కాళ్ళు తీసుకున్నామంటే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా మునక్కాళ్ళతో ఉన్నది. ఎక్కువ కలుపుకూడదు, బిర్యానీ అయిన తర్వాత ఎక్కువ కలుపుకూడదు. వేడి వేడి మునక్కాడ బిర్యానీతో పక్కన పెరుగు రైతా, 2 ఉల్లిపాయ ముక్కలు, కుదిరితే ఒక బాయిల్ ఎగ్ పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్.